Friends, welcome to my channel BB channel. Hello friends, how are you? ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీ అందరికీ పొటాటో చిప్స్ని చేయడం చూపిస్తున్నానండి. ఆలూతోని పకోడీ చాలా సింపుల్ అండ్ ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి త్వరగా ఒక ఆలూతోనైనా ఒక ఆలూని కట్ చేసేసుకొనైనా మనం చేసేసి రెడీ చేసి పెట్టేయచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యి డ్రెస్సెస్ యూనిఫామ్ చేంజ్ చేసేసుకున్నప్పటికీ మనం గబగబా వేడివేడిగా చేసి ఈజీగా సింపుల్గా పెట్టేయచ్చు. చాలా ఈజీ సింపుల్ రెసిపీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఒక 2 ఆలూస్ తీసుకున్నాను. తొక్కతోనే వాటిని క్లీన్ చేసేసి కట్ చేసేసాను. తొక్కతో చేస్తేనే చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి శనగపిండి, నార్మల్ పకోడీకి చేసుకున్నట్టుగా శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం వేసుకున్నాను. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కరివేపాకు యాడ్ చేశానండి. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదంతా మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇంకా అంతేనండి, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆలుని ఈ బేసన్ శనగపిండిలో ఒక్కొక్కటి ఇంకా డిప్ చేసేసుకొని వేసేసుకోవడమేనండి. ఇదిగోండి చూడండి, వర్షాలు ఒకటి బాగా పడుతున్నాయి కదా, ఇలా ఈవినింగ్ టైం ఈ స్నాక్స్ తినడానికి చాలా నచ్చుతుందండి. మనం టీ పెట్టుకొని టీ మరిగేలోపు ఇది రెడీ అయిపోయిందండి. నేను చేశాను. చాలా క్విక్ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంతేనండి, అంటే త్వరగా కూడా కుక్ అయిపోతుంది. చాలా ఎర్లీగా అది ఫ్రై అయిపోతుంది. కొంచెం సిమ్లో ఫ్రై చేసుకోండి, లేకపోతే మీద ఫ్రై అయిపోయి లోపలంతా ఫ్రై అవ్వకుండా ఉంటాయి. అందుకు కొంచెం సిమ్లో ఫ్రై చేసుకోండి. హై సిమ్ చేసుకోండి. ఒకటే హైలో కానీ ఫ్రై చేశారంటే కనుక బయట అంతా ఫ్రై అయిపోయి లోపల ఫ్రై అవ్వదు. అందుకు కొంచెం హై సిమ్ చేస్తూ ఉండండి. అంతేనండి, టర్న్ చేసేసుకున్నాను కదా, ఇంకొద్దిసేపు ఇది కుక్ అయితే సరిపోతుంది. చూడండి, ఫ్రై అయిపోయండి. చాలా క్విక్ రెసిపీ అండి, చాలా క్విక్గా రెడీ అయిపోయింది. ఆలు మాత్రం కొంచెం పల్చగా కట్ చేసుకుంటే బాగుందండి. మరీ దెబ్బగా లావుగా కట్ చేసుకునే కంటే థిన్గా కట్ చేసుకున్నవి అయితే చాలా బాగున్నాయి. థిక్గా కట్ చేసుకునే కంటే నేను 2 ఆలూస్తోనే చేశాను. చాలా ఎక్కువయ్యాయి. పిల్లలు మాత్రం మళ్ళీ చేసి పెట్టమంటారండి, అంత టేస్టీగా కుదిరాయి. దీని మీద నువ్వుల పప్పు వేసుకున్నా కూడా మన శనగపిండిలోనైతే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చూడండి ఎంత ఎర్లీగా రెడీ అయ్యి చెప్తున్నాను. టీ పెట్టుకోండి. టీ అయ్యేలోపు ఇదిగోండి ఇలా పకోడీ రెడీ అయిపోతుంది మీకు. డన్, రెడీ అండి. 2 పొటాటోస్కి చూడండి ఎన్ని పకోడీస్ అయ్యాయో. రెడీ అయిపోయిందండి మన యమ్మీ ఆలు పకోడీ. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.